ఈ రోజున భారతదేశం మొత్తం కూడా వక్ఫ్ బోర్డుల గురించి వక్ఫ్ ఆస్తుల గురించి రకరకాల విధానాలతో అందరూ ఆందోళన చెందుతున్నమాట వాస్తవం. ప్రత్యేకంగా ముస్లిం కమ్యూనిటీ అంతా ఆందోళన చెందుతూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశమైనప్పుడు ఈ వక్ఫ్ బోర్డు గురించి వక్ఫ్ యాక్ట్ గురించి సుదీర్ఘంగా చర్చించి దానిలో ఇబ్బందికరమైన ముస్లిం సోదరులతో కూడా మాట్లాడి ముందు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసే విధంగా పార్లమెంట్ ఒత్తిడి తీసుకురావడం జరిగింది. వీరి ఒత్తిడికి వాళ్ళందరూ కూడా యాక్షన్ కమిటీ పెట్టి కొన్ని రాష్ట్రాల్లో మీటింగులు పెట్టి కొంత సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఏవైతే యాక్ట్లో పెట్టారో బిల్లులో పెట్టారో దానిలో 8 అమెండ్మెంట్ల కోసం తెలుగుదేశం పార్టీ పట్టుపట్టడం జరిగింది. ఈరోజు నేను న్యూస్లో చూశాను. ఆ 8 అమెండ్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని కూడా చూశాను. అది కరెక్ట్ అయితే మాత్రం అది గొప్ప విషయం. నారా చంద్రబాబు నాయుడు గారికి యొక్క విలువ కనపడతా ఉంది. ఏదైనా ఇవాళ సాయంత్రం బిల్లు టేబుల్ మీద పెడతాం జరుగుతుంది. దాంట్లో చూసి అవన్నీ కూడా దాంట్లో ఏ నిబంధన వర్తించాలన్నా బిల్లు వచ్చిన మరుసటి నిమిషం తప్ప 100 సంవత్సరాలు ఉన్న ఆస్తులకు కానీ 100 సంవత్సరాలకి ఏ నిబంధనలు వర్తించవు. దానిలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే అది కంటిన్యూ అవుతాయి. ఈ యొక్క బిల్లు ద్వారా ఆస్తులు కాపాడబడాలా, ముస్లిం ఆస్తులు కాపాడబడటమే కాకుండా ఆ ఆస్తులు ముస్లిమ్స్కే చెందేటట్టు, ముస్లిం యొక్క అవసరాల కోసం చెందేటట్టు, వాళ్ళ ప్రయోజనాల కోసం చెందేటట్టు వర్తింపజేయాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం నెరవేరు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. ఇప్పటికే 100% కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్టుగా ఈరోజు న్యూస్లో చూసాం. అది చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా కూడా సాయంత్రం జరిగే సమావేశంలో ఆ బిల్లుని పెట్టినప్పుడు అది ఖచ్చితంగా పబ్లిక్లోకి వస్తుంది. వచ్చినప్పుడు ఇంకా ఏమైనా ఉంటే కూడా ఇవాళ బిల్లు పాస్ అయ్యేలోపు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించడానికి కానీ అవసరమైతే లేదా దాన్ని మళ్ళీ మార్చడానికి కానీ తెలుగుదేశం పార్టీ నిరంతరం ప్రయత్నం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ మాత్రమే పార్టీ పుట్టిన దగ్గర నుంచి హైదరాబాద్ నగరంలో అల్లర్లు ఆపేదాని దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు అనేక విషయాల్లో ముస్లిమ్స్కి అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాని నాయకులు ఆ రోజు నందమూరి తారక రామారావు, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం కూడా ఎప్పుడూ అందరూ కలిసిమెలిసి ఉండాలనే భావంతో తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తూ ఉంది. అన్ని మతాలు ఒక సొంత చుట్టాలుగా కలిసి ఉండాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం. అందువలన ఇవాళ యాక్ట్ కూడా, ఆ బిల్లు కూడా అందరికీ ముస్లిం సోదరులు కూడా అనుకూలమైనదిగా ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.